నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక ఇష్యూ పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. అదే మంగ్లీ 150 కోట్ల స్కామ్. సో ఇది తమ్నెల్స్లో ఎక్కడైనా కానీ మనం చూస్తూనే ఉన్నాం. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూ నడుస్తూనే ఉంది. అసలు ఆవిడ మాత్రం నాకేం సంబంధం లేదు, నాకు అసలు దీంట్లో వీళ్ళు ఇంత చేస్తున్నారని తెలియదు అని కూడా ఆవంటుంది. బట్ ఇక్కడ చూస్తేనేమో వాళ్ళు బాధితులు మొత్తం ప్రముఖ ఛానల్స్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. సో దీని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు నేను చూశాను, మ్యాక్సిమం చాలా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓకే, నేనేమంటున్నానంటే ఒక అమాయకుల్ని ఇది రోజుకి బలైపోతూనే ఉన్నారు. అధిక వడ్డీ ఆశ చూపి మైక్రో ఫైనాన్స్ లాంటివి మీకు ఎక్కువ వస్తుందని చెప్పి ఎక్కడో ఏదో ఒక చోట ఏదో ఒక గిఫ్ట్ అనో లేకపోతే ఇంకోటనో ప్రతి వాళ్ళు రోజుకి మోసపోతూ మేము మోసపోయామని వస్తున్నారు. దాంట్లో కూడా ఈ స్కామ్ ఒకటి. ఈ స్కామ్లో మంగ్లీ గారు ఉన్నారు అనేది వాళ్ళ వాదన. అంటే మంగ్లీ గారు ఉన్నారు అంటే మంగ్లీ గారు తీసుకున్నారు, మంగ్లీ గారి బ్రదరు, ఇక వీళ్ళంతా కలిపి అయితే తీసుకున్నారు. తీసుకున్న డబ్బుకు మొత్తం టోటల్గా దాదాపు 150 కోట్లు అంటారు. అది ఎంత ఉందనేది పోలీసు వాళ్ళు తేల్చాలి. సిఐడిలో కూడా ఇంతకుముందు కేసు ఉంది. మొత్తం అందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేశారు. మాకు కూడా ఏదో నెలకు ఆదాయం వస్తుంది కదా అనే ఉద్దేశంతో పాపం చాలా కటికి పేదవాళ్ళు పెట్టుకున్నారు. ఇలా మోసపోయేది కటికి పేదవాళ్ళే. ఉన్న వాళ్ళని వీళ్ళు మోసం చేయరు. వీళ్ళు బాగా ఉన్న వాళ్ళని బ్యాంకులను దోచుకుంటారు. ఈ లేని వాళ్ళు పాపం లేని వాళ్ళందరినీ ఏంటంటే ఆశ చూపి వాళ్ళ మేము దెబ్బేసేస్తారు. ఓకే, తప్పలేదు దాంట్లో. అయితే నేను ఇంకోటి ఏమంటున్నానంటే, నేను మంగ్లీ గారు ఆమె మాట్లాడే మాటల్లో నాకు ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, నేను నాకు ఏ సంబంధం లేదు అంటుందో ఆమె. వాళ్ళ బ్రదర్ ఎందుకున్నాడు? ఇప్పుడు ఆమె అన్నింటిలోని ఫోటోలో ఉన్నది పక్కన పెట్టేస్తే మన డ్రగ్స్ కేసులో కూడా అబ్బాయి ఉన్నాడు, ఎవరైతే ఉన్నారో రామ్దూత్. ఇవన్నీ కూడా లింక్స్ ఉన్నాయి. ఈ డబ్బు ప్రజల డబ్బు, పేదవాడి డబ్బు. దాని బాధ్యత ఉంటుంది, మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సుబ్బారావు అన్న ఆయన ఎవరో ఉన్నారో ఆ సుబ్బారావు అన్న ఆయనకి ఆమెకి ఏదైనా డిస్ప్యూట్ రావచ్చు, లేకపోతే అందరూ కలిసే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆ అబ్బాయి ఎవరైతే రామ్దూత్ ఎవరు ఉన్నారు కదా, ఆ అబ్బాయి నువ్వు ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆ అబ్బాయి ఇంటర్వ్యూ ఏం చెప్తున్నాడు, ఈ సుబ్బారావు గారు ఇంకొక ఆయన రమాకాంత్ రెడ్డి అన్న ఇద్దరు ఫ్రెండ్స్. అంటే వీళ్ళంతా కలిపి ఒక గ్రూపే. ఆ గ్రూప్లో ఏదో లావాదేవీలు వచ్చి ఆ అబ్బాయి బయటకు వచ్చి ఉండొచ్చు. ఆ సుబ్బారావు నాయన తప్పులేదు, బాధితుల తరపు నుంచి రావచ్చు. కానీ ఇప్పుడు సుబ్బారావు అయినా రమాకాంత్ రెడ్డి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ బాధితులు అయితే అన్యాయం అయిపోయారా? బాధితులు నాశనం అయిపోయారా? బాధితులు డబ్బులు అయిపోయి రోడ్డు మీద ఎండనక వాననక ఆ ఎండలో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకొని కూర్చుంటే పోలీసు వాళ్ళు ప్రవర్తన ఎలా ఉందంటే, సెలబ్రిటీస్కి వచ్చి స్వాగతం పలుకుతూ లోన కూర్చోబెట్టారు. డబ్బిచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన బాధితులను వచ్చి ఎండలో పాపం రోడ్డు మీద నించోబెట్టారు. ఆయన మాట్లాడే మాటల్లో సీఏ గారు రామకృష్ణ గారు అనేది చాలా బాగా మాట్లాడాడు. ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడాడు, చట్టం ఏంటో చెప్పాడు. కానీ చట్టం ఇంకొకటి కూడా చెప్తుంది. చట్టం ఏమంటుందంటే, కాగితం మొక్క ఇచ్చినా మీరు తీసుకొని ఆ కంప్లైంట్ కాపీ జీడీ ఎంటర్ చేసి రిసిప్ట్ కూడా ఇవ్వాలని పెట్టారు. మరి ఆ రిసిప్ట్ ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ అది లీగల్ ఒపీనియన్కి పంపించి కోర్టు వారి ద్వారా చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, సివిల్ డిస్ప్యూట్ వస్తుందా, ఇంకో డిస్ప్యూట్ వస్తుందా అనేది రిటర్న్గా మనం మళ్ళీ మెసేజ్ రూపంలో క్లోజ్ చేయాలనేది తెలంగాణ పోలీసు పెట్టిన ఇంతకుముందు. అవన్నీ మారిపోయాయి రూల్స్ ఏమైనా? లేకపోతే ఎఫ్ఐఆర్ చేయకూడదని ఏమైనా కోర్టు ఏమైనా ఇచ్చిందా? లా ఏమైనా మార్చారా? రాజ్యాంగం ఏమైనా మార్చారా? మీరే రూల్స్ చెప్పారు సిఏ గారు. పంజాగుట్ట రూల్స్ అంటే తెలంగాణ పోలీసు రూల్సే ఉంటాయి, చట్టం రూల్సే ఉంటాయి. లా ఏం చెప్తుందో చట్టం అదే చెప్తుంది. ఆ పాప ఆ అమాయకులను అక్కడ కూర్చోబెట్టి మీరు ఒక సెలబ్రిటీస్ తీసుకొచ్చి ఆమె ఇచ్చిన కంప్లైంట్ కూర్చోబెట్టి మీరు మాట్లాడారు. వాళ్ళని లోనకు కూడా రానివ్వలేదు. ఓకే, ఆ అడ్వకేట్ గారిని మీరు వచ్చి ఆయన ఏదో తాగొచ్చాడు అంటున్నారు, మీరు అన్నారు, బీట్ అండ్ రైజ్ చేశారు. నో ప్రాబ్లం, తప్పు చేయలేదు, తప్పు అది కన్ఫర్మ్ మీరు చేశారు. కానీ బాధితుల దగ్గర నుంచి మీరు ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదు? బాధితుల మీద నుంచి మీరు బాధితులు తీసుకోకుండా ఆమె దగ్గర నుంచి మీరు ఎందుకు ఫిర్యాదు తీసుకున్నారు? అలా వచ్చారు. మీకు ఇంకొకటి కూడా ఉంది, ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇది కాకపోతే ట్రాన్స్ఫర్ టు అనదర్ పోలీస్ స్టేషన్, అంటే ఎక్కడ వస్తుందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మరి అన్నీ పోలీసుగా మీకు తెలియదా?
ఒక సీఏగా మీకు తెలియదా? ఒక అడ్వకేట్ని తిట్టకూడదని మీకు తెలియదా? ఒక అడ్వకేట్ని మాట్లాడకూడదని మీకు తెలియదా? ఒక అడ్వకేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మీకు తెలియదా? అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే లా అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి? మీకు ఎంత హక్కు ఉందో లాకు కూడా అంతే హక్కు ఉంది కదా. అల్టిమేట్ చట్టానికి ఏమో లోబడే ఉండాలి. చట్టం ఎవరి దగ్గరికి వెళ్తుంది? లా దగ్గరికి వెళ్తుంది. లా వెళ్ళి జడ్జి గారి దగ్గర నుంచి ఉంటుంది. జడ్జి గారు ఇచ్చిన తీర్పుకు చిరస వహించాలి. మనం జడ్జి గారు ఇచ్చిన తీర్పును మనం చిరస వహించాలి. మీరు ఎంత ఎలాగోలాగా మాట్లాడుతున్నారు, మీకే అన్ని రూల్స్ తెలిసినట్టు మాట్లాడుతున్నారు. చట్టం మీకే వచ్చినట్టు, చట్టం కోసం మీకు తెలుసుకోవాలి అన్నారు. ఎస్, చట్టం కోసం తెలుసుకోవాలి. బాధ్యతలు రోడ్డు మీద కూర్చోబెట్టమని చట్టం చెప్పలేదే. బాధ్యతలు రోడ్డు మీద తిట్టమని చట్టం చెప్పలేదే. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్ లోన కూర్చోబెట్టమని చెప్పలేదే. ఆయన కంప్లైంటెంట్ నడి రోడ్డు ఎండలో కూర్చున్నాడు, అక్యూజ్డ్ లోన్ ఉన్నారు. మరి ఇది ఎంత దాకా కరెక్ట్? అంటే కూర్చున్నారు అంటే ఇది పోలీసుల అంటే పోలీసులు దానికి వచ్చింది ఏంటంటే బయటకు ఇప్పుడు ఏం టాక్ వచ్చింది తెలంగాణలో, సామాన్యుడికి న్యాయం జరగదు. సామాన్యుడికి మాకు ఇగో ఈ సెలబ్రిటీకి పోలీసులు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, మీరు వాళ్ళని ఏమైనా అన్నారంటే మిమ్మల్ని లోన్ వేసేస్తాం అన్నంత భయభ్రాంతులు మీరు చేశారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇస్ రైట్? ఇది న్యాయమా అని అడుగుతాం. కోట్లాది రూపాయలు ఇలాంటి మైక్రో ఫైనాన్స్ మీరు ఇలాగే పనిచేసుకుంటూ వెళ్తే, మైక్రో ఫైనాన్స్ ఇలాంటివి జరుగుతూ పేద ప్రజలను ఎంతో మందిని మోసం చేస్తూ ఉంటూనే ఉంటారే. వాళ్ళ బాధితుల పక్షాన్ని మీరు ఉండాలా? బాధితులు మోసం చేసిన పక్షాన్ని మీరు ఉంటారా? యాజ్ ఎంక్వైరీ చేసి మంగిలి గారు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా, మీరు ఎంక్వైరీ చేయండి. యాజ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం నేను దానికోసం వెళ్ళట్లా. కానీ బాధితుల పక్షాన మన అన్యాయం అయింది. అది రామదూత్ గారు తీసుకున్నారా, రమాకాంత్ రెడ్డి గారు తీసుకున్నారా, మంగ్లీ గారు తీసుకున్న ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ రెస్పెక్ట్ అనేది బాధితులకి మనం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. బాధితుల డబ్బు మీకు వస్తుందమ్మా అని భరోసా ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి మనం అరెస్ట్ చేసే బాధ్యత, ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత తెలంగాణ పోలీస్ మీద ఉంది. మరి వాళ్ళ పొలిటికల్ లీడర్స్ ఉన్నారని, వాళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, వాళ్ళ వెనకాల కేసీఆర్ గారు ఉన్నారని, వాళ్ళ వెనకాల కేటీఆర్ గారు ఉన్నారని, వాళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారని మీరు ఇలాంటి పేద ప్రజలందరూ దగ్గర డబ్బులు దండుకున్న వాళ్ళందరినీ మీరు సెలబ్రిటీలు వదిలేస్తే పరిస్థితి ఏంటి? మీరు ఎంక్వైరీ చేస్తేనే కదా ఎవరున్నారని తేలుతుంది. మీరు చేసే ఎందుకు ఈ మాట ఎత్తవలసి వచ్చిందంటే, మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో భయభ్రాంతులు అయ్యారు బాధితులు. అమ్మో పోలీస్ స్టేషన్ రావద్దురా, అమ్మో పోలీస్ స్టేషన్గా అడగొద్దు, డబ్బు పోయినా పర్లేదు, మనం చచ్చిపోదాం కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే మన మీద కేసు పెడతారు బిడ్డ, మనల్నే కొడతారు బిడ్డ. ఆ భయభ్రాంతులు మీరు చేశారు కదా. ఆ ఇంటర్వ్యూలో మాకు సంబంధం లేదు అంటే, తెలంగాణలో ఎక్కడైనా బాధితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. కాజ్ ఆఫ్ యాక్షన్ మనం అక్కడ కాకపోతే లొకేషన్ ఎక్కడ వస్తుందో ఆ లొకేషన్కి కన్సర్న్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసే రెస్పెక్ట్ మనకు ఉంది అనేది మనం తెలుసుకోగలగాలి. చట్టం మీరు చెప్పారు, ఒకటో క్లాస్ చదవని వాడిని, లా తెలియని వాడిని, చట్టం తెలియని వాడిని, ఒక సామాన్యుడికి నాకు తెలిసింది మీరు చదువుకున్నవారు, మీరు సీఏగా చేస్తున్నవారు, బుక్కులు చదువుతున్నవారు, మరి మీకు తెలియదా అని అడుగుతున్నా. లా అంటే ఏంటో, లాయర్ గారు అంటే ఏంటో, జడ్జి గారు అంటే ఏంటో, సామాన్యుడు వ్యక్తి అంటే ఏంటో, తెలంగాణ పోలీస్ అంటే ఏంటో, చట్టం అంటే ఏంటో మీకు తెలియదా రామకృష్ణ గారు అని అడుగుతున్నా. మీరు మంగ్లీ గారిని తప్పించడానికి మాట్లాడారా? మంగ్లీ గారితో మీరు రెస్పెక్ట్ ఇవ్వడానికి మాట్లాడారా? మంగ్లీ గారిని మీరు మామూలుగా బాధితులను భయపించడానికి మాట్లాడారా అనేది ప్రజల్లోకి అర్థమవుతుంది. ఈరోజు యాజిటేషన్ దేశం అంతా కూడా, ఈరోజు నేను చాలా చూశాను యూట్యూబ్లో, ఆల్ అడ్వకేట్స్ అని మొత్తం టోటల్గా కూడా పెద్ద రెవల్యూషన్ లేగిస్తుంది. ఎందుకంటే ఎందుకు లేచిందంటే ఇంకా వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఇంకా చాలా పెద్దగా వెళ్తుంది. అయితే సార్ ఇక్కడేమంటే ఇంకో విషయం ఏంటంటే, ఆవిడ ఏం చెప్తున్నారంటే, నాకు 2 ప్రోగ్రామ్స్, ఒకటేమో బయట ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇప్పుడు కర్ణాటక కానీ లేకపోతే చెన్నై కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్లో చేసేటువంటి ప్రోగ్రామ్స్ నా మేనేజర్ చూసుకుంటాడు, మా బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మా తమ్ముడు చూసుకుంటాడు. సో అందుకనే అసలు నాకు ఏం జరుగుతుందో బ్యాక్ స్టెప్ నాకు తెలియదు అని అంటుంది. మీ హక్కుని మీ తమ్ముడికి ఇచ్చారు. మీ తమ్ముడు గారు వాళ్ళతో కలిసి మీ పేరు చెప్పి వాళ్ళతో పాటు డబ్బులు కలెక్ట్ చేశారు. అంటే ఇది మీ తప్పు కదా. మీ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో తెలియకపోవడం మీ తప్పు కదా. ఇవన్నీ ఒకటి పెడితే, రెండో విషయం మంగ్లీ గారు
మీరు ఒక అమ్మాయి, మీరు ఒక ఆడబిడ్డ, మీరు బంజారా బిడ్డ అని చెప్తున్నారు. మీరంటే గౌరవిస్తాం సోదరి, మీరంటే అభిమానం ఇస్తాం సోదరి. కానీ ఒక ఆడబిడ్డ మీద మళ్ళీ నింద, ఆ అమ్మాయి లేదు మీ దగ్గర, ఆ అమ్మాయి మీద ఒకవేళ అన్నాడు అనుకో, ఏమైనా అయిందనుకో, ఆ అమ్మాయి మీద నిందేయడం కరెక్టా? ఒక ఆడబిడ్డ శ్రీముఖి మీద మీరు క్రష్ ఉంది అంటే అర్థం ఏంటమ్మా? ఒక ఆడబిడ్డ మీద తప్పుడు సమాచారం, అది నిజ సమాచారమో ఏ సమాచారమో తెలియదు, ఈమె సేవ్ చేయడానికి అది ఆయన మీద రూమర్స్, ఆయన రూమరు, ఆయన అని ఉన్నాడా లేదా, ఆ అమ్మాయి అక్కడ ఉండుంటే స్పాట్లో మాట్లాడవచ్చు. లేకుండా ఆ అమ్మాయిని మీరు తీసుకురావడం, ఆ అమ్మాయి క్రష్ ఉంది, ఆయన బిగ్ బాస్కి వెళ్ళాలనేది ఆయన ఇష్టం. ఆ అమ్మాయి క్రష్ ఉందంటే ఆయన మాట్లాడుకుంటాడు. నీకేం సంబంధం తల్లి? నువ్వు ఈ బాధితుల దగ్గర నుంచి పక్కదావ పట్టించడానికి మళ్ళీ ఇది తీసుకురావడం ఎంత దాకా కరెక్టు? ఇది మీకు ఆ బాధ అనిపించట్లేదా? ఒక ఆడబిడ్డగా మీరు ఏడుస్తున్నారే, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారో అని అడుగుతున్నప్పుడు మీకు ఒక ఆడబిడ్డని మీరు తీసుకొచ్చి క్రష్ ఉంది అని అడిగితే అది నిజమో అబద్ధమో తెలియకుండా ఒక ఆడబిడ్డ మీద నిందేయడం ఎంత దాకా కరెక్టు? ఒకవేళ ఇన్ కేస్ ఆ అమ్మాయిని ఆయన అన్నాడే అనుకోండి, అది ఆ అమ్మాయి కేసు పెట్టాలి. లేకపోతే నిజంగా మీరు అక్కడే లాగి ఒకటి కొట్టాలి. నా దగ్గర ఒక ఆడబిడ్డ ముందు మాట్లాడతావా నువ్వు అని అడగాలి. అడగకుండా మీరు చెప్పారే అంటే మీకు గొడవ అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం బయట పెట్టారు కనుక ఇది మీరు దీన్ని ఎప్పుడైతే తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళారు, అడిషనల్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు, ఎంక్వైరీ చేసి తేల్చాలి. నేను ఇన్వెస్టిగేషన్ కోసం నేను తప్పు పట్టట్లే, ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయాన్. కాకపోతే ఈ ప్రెస్ మీట్లో బాధితుల్ని సైడ్ చేసేసి, బాధితుల పక్షాన ఉన్న వాళ్ళని భయపెట్టేసి, బాధితులు ఇంకా స్టేషన్ చుట్టూ రాకుండా మనం ఏదో చేస్తే ఏదో అయిపోద్దని బెదిరిస్తున్నారు అనేది వాస్తవంగా అర్థమవుతుంది. ఇది మంగ్లీ గారికి ఇది కరెక్ట్ కాదేమో. మీరు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు, బాగుంది. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి క్రష్ ఉంది అని అన్నాడు అంటే మీరంతా ఒకటే ఫ్రెండ్సే, మీకు బాగా పరిచయాలు ఉన్నాయి, మీకు సుబ్బు అన్న బాగా ఫ్రెండే అంటే మీకేదో తేడా వస్తేనే మీరు బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చాడు, మీ దగ్గర లావాదేవీల్లో తేడా వచ్చింది అనేది వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. కనుక పోలీసు వారు ఇవన్నీ కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు అర్థమవుతుంది, ఆమె మాటల్లోనే ప్రజలకు అర్థమవుతుంది. కనుక బాధితులకు న్యాయం చెయ్యాలా? బాధితులకు మనం గట్టిగా న్యాయం చేయకపోతే రోజుకు ఒక మైక్రో ఫైనాన్స్ పుడుతూ ఉంది, రోజుకొకరు మోసపోతూ ఉంటారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు రోజు రక్తం తాగుతూ ఉంటే, ఎవడో ఒకడు కోటీసుడు అవుతూ ఉంటే, వాళ్ళు రోడ్డు మీద కన్నీరు పెట్టుకొని ఏడ్చుకుంటూ రోజుకి ఈ పూట కూలి ఆ పూట చేసుకుంటూ పిల్ల పెళ్ళికనో బాబుకు ఉద్యోగం కానో పెద్ద అయితే మనకు రూపాయి డబ్బులు వస్తాయనో ఆదాయం వస్తుందనో ఆశపడి చేసే ఆ పేదవారి కోసం ఎవరు అండగా ఉంటారు? మీరే పోలీసులే రక్షక భటులే మీరు మామూలుగా మీరు భయపిస్తే ఇంకెవరి కాడికి వెళ్ళాలి? వాళ్ళ జీవితాలు ఎవరికి చెప్పుకోవాలి? కనుక ఆ పోలీస్ ఇమ్మీడియట్లీ సీఎం మీద యాక్షన్ తీసుకోవాలి, వెరీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు, మనం ఒక ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, ఆ ప్రమాణ స్వీకారం చట్టానికి లోబడి మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో, మనం ఏదైతే మనకు ట్యాక్స్ కడుతున్నారో, మీ జీతాలు తీసుకుంటున్నారో, మనం ఆ ప్రజల బాధితులను తీసుకొచ్చి మనం కూర్చోబెట్టి, అవసరం అయితే వాళ్ళ దగ్గర మనం ఒక మనిషిని కూర్చోబెట్టి వాళ్ళ కంప్లైంట్ రాసి ఆ సంతకం పెట్టించుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని జీడీ ఎంట్రీ చేసి, ఆ తర్వాత మన పై ఆఫీసర్లతో మాట్లాడి, పై ఆఫీసర్లు కూడా కోర్టు పర్మిషన్ తీసుకోమంటే కోర్టు వారు పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ జీడీ ఎంట్రీ చేసిన తర్వాత కూడా ఇది మన లొకేషన్ రాదు, కాజ్ ఆఫ్ యాక్షన్ రాదు అనుకుంటే అది సిసిఎస్కి వస్తుందా, సిఐడికి వస్తుందా, లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తుందా, ట్రాన్స్ఫర్ చేయాలి. అంతే తప్ప ఇది మా స్టేషన్కి రాదని స్టేషన్ బయటనే ఎండలో నించోబెట్టి పంపించే రైటు మీకు లేదు. సిఏ గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరే మాట్లాడారు, ఆ చట్టంలో ఇది కూడా ఉందనేది ఒకసారి చూసుకోండి. ఎనీ కాగితం జీడీ ఎంట్రీ చెయ్యాలా? అది మీకు తెలియదండి? జీడీ ఎంట్రీ అంటే తెలియదా? 100 కాల్కి వచ్చేటప్పుడు మనం 100 కాల్ నుంచి ఎందుకు రిపోర్ట్ చేస్తాం? అన్నింటిలో కూడా ఏం జరుగుతుంది, ఎందుకు జరిగిందని మనం ఎందుకు రిపోర్ట్ చేస్తాం అంటే ఇదన్నీ కూడా రామకృష్ణ గారు పంజాగుట్ట పిఎస్ తెలుసుకోగలగాలి. బాధితుల్ని మీరు భయపడే విధంగా మీరు మాట్లాడితే వాళ్ళు భయపడిపోతున్నారేమో అనేది
ఒక ఇది ఉంది. కనుక బాధితుల పక్షాన మాలాంటి వాళ్ళందరూ అండగా ఉంటారు. వాళ్ళకి న్యాయం జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి. ఈ డబ్బు ఎవరు తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళింది, ఎవరు దీంట్లో పాత్రలు సూత్రధారులు అని అన్నీ మొత్తం ఎంక్వైరీ జరగాల్సిన బాధ్యత ఉంది. మంగ్లీ గారు ఉన్నారా లేరా ఇది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, మనం చెప్పడానికి కాదు. కానీ ఆమె మాట్లాడే మాటల్లోని ఇన్ని రావడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. కనుక సాంగ్స్ మిమ్మల్ని అభిమానిస్తాం, అన్నీ అభిమానిస్తాం. డ్రగ్స్ చేసుకోగలుగుతప్పుడు మీరు బంజారా ఆడబిడ్డ అని తెలియదా తల్లి? మీకు మందు బాటలు అన్నింటిలో తిరుగుతాప్పుడు తెలియదా? మీరు ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు మనం బంజారా ఆడబిడ్డ అంటే మీ ఆడబిడ్డగా మేము 100% మేము స్వాగతిస్తాం, కానీ మీ పాటలు అభిమానిస్తాం. కానీ ఇంకొక ఆడబిడ్డను అవమానించడం కరెక్ట్ కాదేమో అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా నటికుమార్ గారు ఏదేమైనప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరగాలి. సో అది చట్టం పరిధిలోనే జరిగితే ఇంకా బాగుంటుంది అని కూడా ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.